హలో గైస్. ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి 25,000 రూపీస్‌లో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ కోసం ఒక మంచి ఫోన్ చూసినట్లయితే ఈ ఇన్ఫినిక్స్ వచ్చేసి మీకు ఒక బెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది గైస్. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో గైస్ మనకు. ఇది వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్ నుంచి వస్తుంది. ఇది మాత్రం మీ బడ్జెట్‌లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చేలేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాంతకు చూడండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 5G. మనకి ఇది జీటీ సిరీస్ నుంచి వస్తుంది. మనకు ప్రీవియస్గా జీటీ 10 ప్రో లాంచ్ చేసినారు. అది కూడా మనకు మంచి మొబైలే. ఇప్పుడు వచ్చేసి ఇది జీటీ 20 ప్రో 5G గైస్. దీంట్లో ఫీచర్స్ మొత్తం మనకు చాలా బాగున్నాయి. ఫస్ట్గా దీంట్లో మనకు డిజైన్ వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుంది. మెయిన్గా మనకు అట్రాక్ట్ చేసేది దీంట్లో డిజైన్ వేసేది. దాంతోపాటు ఈసారి మనకు బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చినారు కదా మనకు. సేమ్ మనకు నథింగ్ ఫోన్ ఎలా ఉంటుందో అలానే ఇచ్చినారు డిజైన్. కానీ ఈసారి కొద్దిగా కొత్తగా ఇచ్చినారు. బ్యాక్ సైడ్ మొత్తం కొద్దిగా మనకు రౌండ్ సర్కిల్లో లైటింగ్ అనేది ఇచ్చినారు గ్యాస్. మనకి లైటింగ్ వచ్చేసి మెసేజెస్ వచ్చినప్పుడు కానీ, లేకుంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు, కొన్ని నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఈ లైటింగ్ అనేది మనకు చేంజ్ అవుతుంటుంది గ్యాస్. ఓవరాల్ మనకు బ్యాక్ సైడ్ లైటింగ్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో బ్రైట్నెస్ కూడా 1300 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు డిస్ప్లే కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకు డిస్ప్లే కొద్దిగా పెద్దగా వస్తుంది కాబట్టి మనకి మెయిన్ గేమింగ్ ఆడేటప్పుడు, మూవీ చూసేటప్పుడు డిస్ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది గ్యాస్. ఓవరాల్ మనకు డిస్ప్లే మాత్రం చాలా బాగుంది ఇది. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకు 108 MP OS కెమెరాతో వస్తుంది గ్యాస్. మనకి మెయిన్ కెమెరా మాత్రం పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఈ బడ్జెట్లో. మనకి ఈ కెమెరా వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది 108 MP OS కెమెరాతో వస్తుంది కాబట్టి దీంట్లో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఈ బడ్జెట్లో ఒక మంచి ఫొటోస్ వస్తాయి గ్యాస్. మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో కెమెరాస్ వచ్చేసి మరి అంత హై ఎక్స్పెక్ట్ చేయకండి. మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ఫొటోసే వస్తుంది దీంట్లోన. ఎందుకంటే మనకు దీంట్లో సోనీ కెమెరా అలాంటివి ఏం లేవు. మనకి ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ కెమెరానే. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ గ్యాస్. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు గ్యాస్. మనకి ఇది 8200 ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8 Gen 2 ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్. ప్రాసెసర్ మాత్రం మీ బడ్జెట్లో ఒక బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ గ్యాస్ ఇది. మీరు దీంట్లో పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ మనకు గేమింగ్లో వచ్చేసి 90 FPS దాకా గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గ్యాస్. ఓవరాల్ మనకు గేమింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 25,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ చూసినట్లయితే ఈ ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో మాత్రం మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ గ్యాస్. ఎందుకంటే ప్రాసెసర్ మాత్రం మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ బడ్జెట్లోన. దాంతోపాటు గ్యాస్ మనకి ఇది గేమింగ్ సంబంధించిన డెడికేటెడ్గా ఒక డిస్ప్లే చిప్ కూడా ఇచ్చినారు. మనకు సేమ్ ఐక్యూలో ఎలా ఉంటుందో దీంట్లో కూడా మొత్తం మనకు 2 చిప్పులు ఉంటాయి. ఒకటి ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసి మనకు డిస్ప్లే గేమింగ్ చిప్. మనకి డిస్ప్లే గేమింగ్ చిప్ వల్ల యూజ్ ఏంటంటే దాంతోపాటు గ్యాస్ మనకు ఛార్జింగ్ కూడా ఎక్కువ అయిపోదు. మనకి బ్యాటరీ కూడా సేవ్ చేస్తుంది ఈ 2 చిప్ ఉండడం వల్ల. ఇదే గ్యాస్ మనకు ప్లస్ పాయింట్. మెయిన్గా మనకు గేమింగ్ ఆడేటప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ 2 చిప్. మెయిన్గా ఈ మొబైల్ వచ్చేసి మనకు గేమింగ్ కోసమే తయారు చేస్తున్నారు. మనకి దీంట్లో గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్. ఈ ప్రాసెసర్ మాత్రం మీ బడ్జెట్లో ఒక బెస్ట్ ప్రాసెసర్ ఇది. దాంతోపాటు గ్యాస్ దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గా ఇచ్చారు. LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. మనకు దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు బ్యాటరీ పక్క ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చింది గ్యాస్. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు JBLతో పార్ట్నర్షిప్తో వస్తుంది గ్యాస్. మనకు JBL కొలాబరేషన్తో వస్తుంది. దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది JBL సౌండ్తో వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ అనేది మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చినారు. మనకి ఈ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు మనకి ఇది కూలింగ్ అనేది చేస్తుంది గైస్ మొబైల్ని. మనకి ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ ఇది. ఈ మొబైల్లో ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకి డిజైన్ కానీ, డిస్ప్లే, మిగతా ఫీచర్స్ కూడా అన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైలే ఈ 25,000 రూపీస్లో. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8GB ర్యామ్ 256GB వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. మనకు 12GB ర్యామ్ 256 వచ్చేసి 27,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకు స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 256 వచ్చేసి 25,000 రూపీస్ పెట్టినారు. మనకి దీని మీద క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు గ్యాస్.
మీరు ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాడితే 2000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే ఈ మొబైల్ మనకు 23,000 రూపీస్కి వస్తుంది. ఎందుకంటే మనకి 24,000 రూపీస్ మొబైల్ ప్లస్ క్రెడిట్ కార్డ్ 2,000 మొత్తం మనకి 23,000 రూపాయలకి వస్తుంది మీరు క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం. దాంతోపాటు గ్యాస్ మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనేది ఇచ్చినారు. మీరు ఒకవేళ ఈ మొబైల్ ఫస్ట్ సేల్లో కొంటే మాత్రం మీకు ఒక గేమింగ్ కిట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు గ్యాస్. మనకి గేమింగ్ కిట్లో వచ్చేసి ఒక పౌచ్ వస్తుంది. అది కూడా మనకు మంచి క్వాలిటీ పౌచ్ వస్తుంది గ్యాస్. ఒక గేమింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చినారు గ్యాస్. మీరు బ్యాక్ సైడ్ పౌచ్కి గరిపిస్తే చాలు అది మనకు మ్యాగ్నెట్ లాగా గరుచుకుంటుంది. మనకి ఆ ఫ్యాన్ వల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు మొబైల్ అనేది కూల్గా ఉంటుంది గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి మనకు గేమింగ్ స్లీవ్స్ కూడా ఇచ్చినాడు. దీనివల్ల మీరు గేమింగ్ ఆడేటప్పుడు మనకి ఫింగర్స్కి బాగానే ఉంటుంది అది క్లాత్. ఇవే గ్యాస్ మనకు గేమింగ్ కిట్లో వచ్చే ఐటమ్స్. ఫస్ట్ మనకు కేస్ ఇస్తారు, దాంతోపాటు గేమింగ్ ఫ్యాన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ స్లీవ్స్ గ్యాస్. ఈ 3 ఐటమ్ కూడా మనకు ఫ్రీగా ఇస్తారు. మనకి ఈ మూడిట్లో ఐటమ్ ప్రైస్ వచ్చేసి మనకు 5,500 రూపీస్ వస్తుంది. మనకి ఇది ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇది ఫ్రీగా ఇస్తున్నారు. ఓన్లీ మనకు ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది. మనకి ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి మే 28వ తారీఖు మధ్యాహ్నం అనేది స్టార్ట్ అవుతుంది గ్యాస్. మే 28న మనకు మధ్యాహ్నం 12 గంటలకి ఇది ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే మే 28న మనకి ఈ మొబైల్ అనేది కొనవచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది గ్యాస్. మీరు ఆ రోజు కొనాలనుకుంటే మే 28న వెళ్ళి ఈ మొబైల్ కొనవచ్చు. మీకు ఆ రోజు మనకు గేమింగ్ కిట్ కూడా ఫ్రీ ఇస్తారు ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్